తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మురళీధర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే ముఖ్యమంత్రిని విమర్శించడం ప్రతిపక్షాలకు తగదన్నారు. నాదేందంటే మన తెలంగాణ లోపల సోదరులు సోదరుమణులు అక్కలు చెల్లెలు నాన్నలు అందరూ ఉన్నదంట ప్రశాంతంగా ఉన్నారు. వారికి కూడా కొన్ని సమస్యలు వస్తున్నా మా గవర్నర్ ముఖ్యమంత్రి శ్రీమతి రేవంత్ రెడ్డి గారు, మా గీతక్క గారు, మరి చిన్న కృష్ణుడు మరి అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఇంకోటి ఏంటంటే మా సివి ఆనంద్ గారు కూడా డీజీగా ప్రమాణ స్వీకారం చేశారు. చాలా మంచి శుభసూచకము. ఆయన కూడా మంచి వ్యక్తి. మరి మా తెలంగాణ సోదరుల విషయంలో మా పోలీస్ వ్యవస్థ కూడా చాలా ఆత్మీయత, అందరిని పలకరింపు, పనిచేయడము, దానికి మా డీజీపీ గారు రావడము చాలా దయాగుణము, మంచితనము. ఇదంతా తెలంగాణ మంచి అభివృద్ధి కోసమే. తర్వాత ఏంటంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత కష్టపడుతున్నాడు. ఆయన నేనేదో అంటలేను, ప్రతిదీ అభినందించుకుంటూ పోవాలి. ఏదే కానీ ఒక దిక్కు ఉంటలేడు ఆయన. ఇక్కడ అక్కడ అని కాదు, ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ అవసరం పడుతుంటే అక్కడికి వెళ్ళి రావడం, తీసుకురావడం అన్నీ జరుగుతున్నాయి. చూస్తూనే ఉన్నాం. అన్నీ ఒకటి ఈజీగా అయితే లేవు. అరే మెట్రో ఓల్డ్ సిటీకి రాలేదా? ఇంకా వేరే తీసుకురాలేదా? 6 పాయింట్స్ అయితే ఎప్పుడో వచ్చినాయి. బ్యాంకులో డబ్బులు ఉండడం లేకుండా దేవుని తెలుసు, వెంకటేశ్వర స్వామి తెలుసు, అందరు తెలుసు. అవి నేను అయినా కూడా అన్నీ సాధించుకుంటూ పోతున్నారు. ఆర్టీసీ ప్రాబ్లం వచ్చే దాన్ని కూడా నేను అనదలుచుకోలేదు. మంత్రులు పాపం బాగా కష్టపడి మా సోదరులు ఆర్టీ సోదరులు వాళ్ళు కూడా ఎన్నో బాధలు పడి అది కూడా డిసైడ్ అయ్యింది. తర్వాత ఒక బాయ్స్ ఆఫ్ స్వర్గస్థులు కూడా అయినరు. వారి ఆత్మకు శాంతి కలగాలి. అయినా గవర్నమెంట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటుంది. ఎన్నో జరుగుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ అక్కడ. రీసెంట్గా మళ్ళీ ఏదో ఫ్లైట్ అది కూడా వచ్చిండే. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఎన్ని చేస్తలేడాయా? అన్నీ చేస్తున్నాడు. మనం ఓపిక పట్టాలి. ఇక నా మనసు బాగలేక నేను ఏదో జలసి మాట్లాడము, ఆ జలసి వాళ్ళ విధేయతకు వదిలేయాలి. ఏం మాట్లాడినా లాభం లేదు. ఇప్పుడు ఏ 6 ఏళ్లలో 5 ఏళ్లలో ఏదైతే సాధించుకుంటూ వస్తున్నాడో ఇది అందరు చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆయన ఎక్కడ నిద్రపోకుండా ఆయన మంత్రులు కూడా బాగా కష్టపడతారు. పని జరుగుతుంది, సాధిస్తున్నారు. ఇలా నేను ఏదో మాట్లాడడం లేదు, ఏదో స్వార్థం నాది ఏమీ లేదు, ఉన్నది చెప్తున్నాను నేను. ఆయన ఎవరు పోయినా, ఆయన ఎవరి ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్ సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. ఇవన్నీ జరుగుతున్నాయి కూడా, చూస్తున్నాం కూడా. మరి ఇంకా ఎందుకు ఊరికే అనవసరంగా వక్ర భాషలయ్యా? మీకు మనశ్శాంతి లేదు, లేకుండా ఏమైనా వక్ర భాషలు మాట్లాడుతుంటారు. ఏం మాట్లాడితే ఏముంది? ప్రజలకు తెలియదా? ప్రజలు ఏందని తెలుసుకుంటలేరా? చాలా తెలివిగల తెలంగాణ సోదరులు. ఎందుకంటే ఇది తెలంగాణ ఆంధ్ర అయినందుకు నేను మాట్లాడుతున్నా. చాలా తెలివిగల సన్నబియ్యమై పట్టే పంట వండి చక్కటి వాతావరణము. మళ్ళీ ఇప్పుడు కూడా పొలాలల్లో పంట ఇమీడియట్గా డిస్పోజ్ అవుతుంది, డబ్బులు వస్తున్నాయి. అయ్యా ఉట్టిగంటలే నేను తెలుసుకొని మాట్లాడుతున్నా. నాకు కూడా కొద్దిగా అనుభవం ఉంది, చూస్తుంటా నేను కూడా. అవన్నీ ఎందుకనాలి ఉట్టిగా వేస్టంగా? అవన్నీ ఏం లేవు. డైరెక్ట్ ఎక్కడ వాళ్ళు డిపార్ట్మెంట్ లెవెల్తో మంత్రులు కూడా చాలా యాక్టివ్. ఉత్తమన్న వీళ్ళంతా బట్టాన వీళ్ళందరూ యాక్టివ్ ఉన్నారు. ఎందుకు అనుకుంటారు మీరు? అటువంటి పరిస్థితి లేదు. సీఎం తగ్గట్టే ఉన్నారు. వాళ్ళు కూడా బాగా కష్టపడతారు. శ్రీనివాసరెడ్డి సాబ్ వీళ్ళంతా చిన్న మిస్యూజ్ చేసిన అధికారులను ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నారు. చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను నేను. నాకేమైనా స్వార్థంగా ఏదో అనాలని కాదు. ఇన్ని కొత్త విషయాలు వస్తున్నాయి. ఇంకోటి నేను ఒకటే అంట, నాకు బాధ అనిపిస్తుంది. గవర్నర్ ప్రధానమంత్రి, ఆయన 12 ఏళ్ళ ప్రధానమంత్రి. సింపుల్ మనిషి. ఆయన పట్టుకొని ఎందుకు మాట్లాడేది? ఆయన ఉన్నందుకు మనకు ఇరాన్ నుండి నూనె కూడా ఆగలే. ఎవరి దిక్కెళ్ళి? ప్రధానమంత్రి ముఖం చూసి వచ్చింది. ముఖ్యమంత్రి ఇక్కడ రేవంత్ రెడ్డి నుండని అది కూడా అభిమానం జరిగింది. ఇక్కడ ఎందుకు మాట్లాడతారా మీరు అట్లా? అక్కడ ఉండప్పటికే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన ఉండప్పటికే ఇవన్నీ వస్తున్నాయి. ఆ మధ్యన ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుండే, అవి రాలే. డైరెక్ట్ అంతమంది ఫ్లైట్ల అక్కడ షిప్పులల్లా డైరెక్ట్ ఇవి ఇండియాకు వస్తుండే. ఎవరి దిక్కేలు వచ్చినాయి ఇవన్నీ? మన ప్రధానమంత్రి కూడా ప్రేమస్తుడు, అభిమానవంతుడు. మొత్తం 60 కంట్రీస్కు దగ్గర ఆయన ప్రపంచంలో
హానెస్టీ మనిషి. ఇక్కడ కూడా అందరిని పలకరిస్తుంటాడు, చేస్తాడు. అదే మా ముఖ్యమంత్రి గారి కూడా ఉంది. ముఖ్యమంత్రి కూడా ప్రతి స్టేట్లో ప్రతి దగ్గర అందరిని కలుపుకొని పోతుంటాడు ప్రేమగా. అదే దిక్కేలి మనకి ఇబ్బంది రాలే బ్రదర్. పెట్రోల్ కూడా ఇబ్బంది రాలే. నేను ఉన్నది ఫ్యాక్ట్ చెప్తున్నా. పెట్రోలు వేరే ఐటాల్స్ ఏవి కూడా ఇబ్బంది రాకుండా మామూలుగా అక్కడికి వెళ్ళి రావడము, ఇక్కడ పంపించడము, ఇక్కడ కూడా అందరికీ ఇక జరిగిపోవడం ఇవన్నీ జరిగినాయి. ఏదో ఒకర భాష ఎందుకే మాట్లాడేది? సరే, ఎవరు స్వేచ్ఛ, అది ఎవరు మాట్లాడితే వారి విధేయతకే వదిలేస్తామనుకో. కానీ నేనేమంటా అంటే ఇవాళ ఉన్నది అంటే ఈ గడబడలో ఎంత పెద్ద గడబడేది అమెరికా, ఇరాన్, అది నిజంగా మామూలు మాటనా? మనకేమైనా ఇబ్బందులు అయినాయా? అది ఎవరి దయవల్ల? ప్రధానమంత్రి దయవల్ల. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా అనుకుంటుంది. ముఖ్యమంత్రి కూడా అంతే ప్రేమగా. ఆయనకు ప్రేమ, ఈయన ప్రేమ. ఆ ప్రేమలో మనమందరం హాయిగా ఉన్నాం కుదమట్టుకు. ఎందుకు అనుకోవద్దు అట్లా? వేరే దిక్కు ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, మన దిక్కు రాలే. నేను అనొద్దు, కానీ అంటున్నాను. నేను ఇది ఉన్నది మాట్లాడుతున్నా. కొంతమందికి ఎప్పుడు వివేకం ఉంటుంది, ఎప్పుడు ఈ రాజకీయం పడిపోతుంది, ఎప్పుడు వీళ్ళు కింద పడితే మనం ఉంటాము. కానీ ఎవరు కూడా అటువంటి ఆశలు ఉండకండి. ప్రజలు చాలా తెలివిగలలు. ఎవరి చేత లేదు, ప్రజల చేతిలో ఉంది. ప్రజలు తప్పకుండా దీన్ని సాధిస్తున్నారు, ముందుకు తీసుకుపోతున్నారు. అన్ని విధాల జయప్రదం తీసుకుపోతున్నారు. మీరు ఎన్ని విమర్శించినా అది మీ విధేయతకే వదిలేస్తారు, కానీ ఎవరు పట్టించుకున్న రోజులు కావు. పోతే ప్రశాంతంగా ఉండాలి. ఎందుకు వక్ర భాష మాట్లాడతారు? దానివల్ల మీకేమీ లాభాలు నాకు అర్థం కాలే. కలిగదేవుడు చూస్తూనే ఉన్నాడు. మన తెలంగాణ సోదరులందరూ ప్రేమస్తులని అందరు తెలుసు. ప్రజాప్రతినిధులు కూడా మంచోళ్ళు, ఎమ్మెల్యేస్ వీళ్ళు కూడా కష్టపడతారు. ఎవరికి ఎగోయిజం ఉండదు. అందరు బాగుండాలని కోరుకుంటున్నాము. అట్లా విమర్శిస్తే చాలా బాధ అనిపిస్తుంది. అరే, ఎక్కడ సతాగా అంత పెద్ద నేను మళ్ళా అనొద్దు, బాధతో అంటున్నా. అంత పెద్ద అక్కడికెళ్ళి రణరంగంలోకి వెళ్ళి ఆయిల్ వస్తుంది, కాంగ్రెస్ ఫ్లాగ్ ఉండి. అది మామూలు మాటనా? ఎవరిది? ఇది మన ప్రధానమంత్రి మంచితనం. మరి ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి ఆశీర్వాదం కూడా. ఎందుకనుకోద్దు నేను? అది కూడా ఇబ్బంది కాకుండా తీసుకొచ్చింది. అది ఎందుకు అనుకోరు? చిన్న చిన్న పట్టుకొని మాట్లాడడం ఎందుకు? పెద్ద ఐటెం ఆలోచన. పెద్ద పెద్ద సమస్యలు ఏమవుతున్నాయి అదే ఇంపార్టెంట్. అది బాగా చేస్తున్నారు. మనం ఆనందపడదాం. ఎందుకు వక్ర భాష? ఇక నాకు సమయం ఇచ్చినందుకు కొద్ది మాట్లాడదామనుకున్నా. కొన్ని విషయాలు నేను నాకు తోచింది ఏం మాట్లాడుతున్నా. మా ముఖ్యమంత్రి అత్యంత తెలియగలడు, మంచి వ్యక్తి. కొన్ని ఆయన మేము కూడా అనుకుంటున్నాం కొద్ది సేవ చేద్దాం ఓపెన్గా వచ్చి, అట్లా అని కూడా అనుకోవడం జరుగుతుంది. సరే, మా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నాం. ఇది సమయం ఇచ్చిన మా మెట్రో టీవీ జయప్రసాద్ గారికి, మరి వారి స్టాఫ్కు నా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు.